అబ్బాయిల్లో బియర్డ్ స్టైలింగ్ అనేది లేదా బియర్డ్ పెంచుకోవడం అనేది వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో బియర్డ్ దగ్గర కూడా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యాక్నే కానివ్వండి, ఇన్గ్రో హెయిర్ కానివ్వండి, లేదా ఒక్కొక్కసారి తామర మచ్చ కూడా బియర్డ్ ఏరియాస్ లో వస్తూ ఉంటుంది. సో బాత్ చేస్తున్న టైంలో షాంపూ తోటి వాష్ చేసుకుంటే బెటర్. మీకు డ్రై స్కిన్ గనక ఉంటే అండి, మైల్డ్ క్లెన్జర్ యూస్ చేసుకుని విచ్ ఈజ్ నాన్ ఫ్రాగ్రెన్స్ అది వాడటం వల్ల హెల్దీ బియర్డ్ ఉంటుంది. అండ్ కంపల్సరీ వాష్ చేసిన తర్వాత డ్రై టవల్ తోటి బియర్డ్ ఏరియాని డ్రై చేసుకోవాలి. కంపల్సరీగా మీరు డ్రై చేసుకున్నాక మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేయడం మంచిది. అండ్ దీనికి ఫాలోడ్గా మీరు బియర్డ్ ఎప్పుడైనా షేవ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీ హెయిర్ డైరెక్షన్ లో మాత్రమే షేవ్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ క్రిస్ క్రాస్ గా కానీ చేయడం వల్ల ఫాలిక్యులైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ యాక్నే వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా సలూన్స్ కి వెళ్ళినప్పుడు కూడా మీరు కంపల్సరీగా ఎంత హైజీన్ అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ షేవ్ చేసిన ట్రిమ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కానివ్వండి, లేకపోతే బియర్డ్ ఆయిల్స్ అని దొరుకుతాయి. ఇవి అప్లై చేసుకోవడం వల్ల మీకు ఇన్గ్రో హెయిర్ అనేది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు.